ప్రపంచవ్యాప్తంగా 2 యుద్ధాలు సాగుతున్నాయి. ఈ యుద్ధాల ప్రభావం ప్రత్యక్షంగా పరోక్షంగా పలు దేశాలపై పడుతోంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఇబ్బందిగా మారుతున్నాయి. చైనా లాంటి అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు కృంగుబాటుకు గురవుతున్నాయి. అగ్రదేశాల ఆర్థిక వృద్ధి పడిపోతోంది. ఇప్పటికే ఆర్థిక మాంద్యం భయాలు మొదలయ్యాయి. ఇలాంటి తరుణంలో తాజాగా మరో ఆందోళనకరమైన విషయం బయటకొచ్చింది. అదే 315 సంఖ్య. ఈ సంఖ్యనే ఇప్పుడు ప్రపంచ దేశాలను టెన్షన్ పెడుతోంది. ప్రపంచానికి మరో ముప్పు రాబోతోంది అంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అసలు ఈ 315కు ఆర్థిక మాంద్యానికి సంబంధం ఏంటి? ఎందుకు ప్రపంచ దేశాలు టెన్షన్ పడుతున్నాయి? చూద్దాం. ప్రపంచాన్ని రుణ సునామీ ముంచెయ్యనుందా? గ్లోబల్ రుణభారం మోయలేనంతగా మారిందా? ప్రపంచ దేశాల రుణంతో ఎలాంటి ముప్పు పొంచి ఉంది? ఇప్పుడు మనం ఓ సంఖ్య గురించి తెలుసుకోబోతున్నాం. 315 లక్షల కోట్లు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఈ సంఖ్యకు ఉన్న ప్రాధాన్యం అంతా ఇంత కాదు. 315 లక్షల కోట్లు అన్నది ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాల రుణాల మొత్తం విలువ. సింపుల్గా చెప్పాలంటే మొత్తం గ్లోబల్ రుణాలన్నమాట ఈ 315 లక్షల కోట్లు. అంటే ప్రభుత్వాలు, ప్రజలు, సంస్థలు తీసుకున్న మొత్తం రుణాలు ఇవి. అన్నీ కలుపుకుంటే ప్రపంచం అప్పు 315 లక్షల కోట్ల డాలర్లు. మన కరెన్సీలో చెప్పాలంటే 26,000 లక్షల కోట్ల రూపాయలన్నమాట. నిజానికి ఊహకు కూడా అందని రుణాలు ఇవి. ఇప్పుడు ఈ రుణాల గురించి మరింత డీటెయిల్గా చూద్దాం. అసలు ప్రపంచ తలసరి ఆదాయం ఎంత అంటే తక్కువలో తక్కువ 109 లక్షల కోట్ల డాలర్లు. మన కరెన్సీలో చెప్పుకుంటే 9,000 లక్షల కోట్ల రూపాయలు. 9,084. అసలు గ్లోబల్ జీడిపి అంటే ఏంటి? ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఒక దిగ్గజ దుకాణం అనుకుందాం. ఆ దుకాణంలో ఉత్పత్తి చేసిన, విక్రయించిన అన్ని వస్తువుల, సేవల మొత్తం విలువని ప్రపంచ జీడిపి అని చెప్పొచ్చు. సింపుల్గా చెప్పాలంటే ప్రపంచంలో విక్రయించబడే ప్రతి వస్తువు లేదా సేవ మొత్తం విలువని ప్రపంచ జీడిపి. ప్రస్తుతం దాని విలువ 109 లక్షల కోట్ల డాలర్లు. మరి ప్రపంచ రుణం 315 లక్షల కోట్ల డాలర్లు. అంటే ప్రపంచం మొత్తం రుణాలు ప్రపంచ జీడిపికి 3 రెట్ల కంటే ఎక్కువ అన్నమాట. జీడిపి కంటే రుణాలు అధికంగా ఉండటం అంటే మనం సంపాదించే ఆదాయం కన్నా రుణాలు ఎక్కువ అన్నమాట. మరో రకంగా చెప్పాలంటే జీవితకాలం కష్టపడిన ఆ రుణాలను మాత్రం తీర్చలేని పరిస్థితి. అయితే ఇప్పుడు దేశాలు, కుటుంబ రుణాలు, వాణిజ్య రుణాలు ఎంతున్నాయో చూద్దాం. ముందు కుటుంబ రుణాలతో ప్రారంభిద్దాం. ఇందులో గృహ రుణాలు, క్రెడిట్ కార్డ్, విద్యతో పాటు ఇతర రుణాలు ఉంటాయి. ప్రపంచ కుటుంబ రుణాలు మొత్తం 59 లక్షల కోట్ల డాలర్లు ఉన్నాయి. కుటుంబ రుణాల తర్వాత వాణిజ్య రుణాలు ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య రుణాలు మొత్తం 164 లక్షల కోట్ల డాలర్లు ఉన్నాయి. చివరిగా ప్రభుత్వాల రుణాలు ఎంత అంటే 91.4 లక్షల కోట్ల డాలర్లు. ఏ విధంగా చూసినా ఈ రుణాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. నిజం చెప్పాలంటే ఈ రుణాలు భరించలేనివి. ఇప్పటికే గ్లోబల్ రుణాల సునామీపై వరల్డ్ ఎకనామిక్ ఫోరం WEF చీఫ్ బోర్గే బ్రెండే ఆందోళన వ్యక్తం చేశారు. నెపోలియన్ యుద్ధాల సమయంలో ప్రపంచం భారీగా రుణాల బారిన పడింది. మళ్లీ 2 దశాబ్దాల తర్వాత ప్రపంచ రుణాలు విపరీత స్థాయికి చేరుకున్నట్టు బోర్గే బ్రెండే తెలిపారు. నిలకడలేని రుణం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు తీవ్ర ప్రమాదాన్ని కలిగిస్తుందని WEF బాస్ హెచ్చరిస్తున్నారు. ఈ రుణాలతో బ్యాంకింగ్ వ్యవస్థ డేంజర్లో ఉన్నట్టు బోర్గే చెప్పారు. వచ్చే దశాబ్దం నాటికి ఈ రుణ భారాన్ని తగ్గించుకోవడంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని వెల్లడించారు. పెరుగుతున్న ప్రపంచ రుణాలతో ముప్పు తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అసలు ఎలాంటి ముప్పు పొంచి ఉంది? ప్రపంచ రుణాలు అధికమైనప్పుడు ఎక్కువగా దేశాలు, సంస్థలు దివాలా తీసే ముప్పు పొంచి ఉంది. ఇది ప్రతి స్థాయిలోనూ ఆర్థిక వ్యవస్థలకు డెడ్లీగా మారనుంది. 2008 నాటి ప్రపంచ ఆర్థిక మాంద్యం చాలా మందికి గుర్తుండే ఉంటుంది. చాలా దేశాలు, సంస్థలు అప్పట్లో దివాలాతో కుప్పకూలాయి. ఆ సమయంలో అప్పులు చెల్లించని 60 లక్షల అమెరికన్ కుటుంబాలు తమ ఇళ్లను కోల్పోయారు. అంటే రుణాలను చెల్లించని వారి ఇళ్లను బ్యాంకులు, సంస్థలు జప్తు చేసుకున్నాయి. అప్పట్లో పెద్ద ఎత్తున అమెరికన్లు రుణ సంక్షోభంలో చిక్కుకున్నారు. రుణ సంక్షోభంతో పలు బ్యాంకులు విఫలమయ్యే ముప్పు ఉంది. భారీ రుణాలతోనే 2008లో దారుణమైన ఆర్థిక మాంద్యాన్ని ప్రపంచం చవిచూసింది. 2022లో మరో దివాలా దేశాన్ని మనం చూసాం. అదేదో కాదు, మన పొరుగున ఉన్న శ్రీలంకనే. శ్రీలంక ఆర్థిక వ్యవస్థ దివాలా తీసింది. కొలంబో 4,600 కోట్ల డాలర్లకు పైగా రుణాలను తీసుకుంది. అందులో చైనా నుంచి తీసుకున్న రుణాలు సగానికి పైగా ఉన్నాయి. అంటే 52% రుణాలు చైనావే అన్నమాట. ఈ రుణ భారాన్ని శ్రీలంక తట్టుకోలేకపోయింది. రుణాలను చెల్లించలేక చేతులెత్తేసింది.
ఆ దేశ ఆర్థిక వ్యవస్థ దివాలా తీసింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ IMF నుంచి రుణ ఉద్దీపన ప్యాకేజీలను శ్రీలంక తీసుకుంది. అంటే ఒక దేశమైనా, కంపెనీ అయినా, వ్యక్తిగతంగా అయినా దివాలా తీయటం తీవ్ర కష్టాలకు గురిచేస్తుంది. దేశం దివాలా తీస్తే ఆ దేశ ప్రజలందరిపై దీని ప్రభావం పడుతుంది. ఉద్యోగాలు కోల్పోతారు, ఉపాధి లేకుండా పోతుంది, తినడానికి తిండి దొరకడం కూడా కష్టంగా మారుతుంది. ఇలాంటి తరుణంలో దేశాలకు రుణాలు పొందే మార్గాలు కనుక్కోవచ్చు. అంటే IMF, ప్రపంచ బ్యాంకుతో పాటు కొత్త రుణదాతలు దేశాలకు దొరుకుతారు. పెట్టుబడిదారుల నుంచి నిధులను సేకరించేందుకు బాండ్లను కూడా దేశాలు జారీ చేస్తాయి. కంపెనీలు దివాలా తీస్తే అప్పుల నుంచి బయటపడే మార్గాలను కూడా కనుక్కోవచ్చు. 2008లో నెలకొన్న ఆర్థిక మాంద్యం సమయంలో అమెరికా తన మొత్తం బ్యాంకింగ్ రంగానికి రుణాలను ఇచ్చింది. ఈ రుణ ప్యాకేజీ విలువ $70,000 కోట్ల. కంపెనీలైతే నగదును సేకరించేందుకు ఈక్విటీలను విక్రయిస్తాయి. వాటిని పెట్టుబడిదారులు కొనుగోలు చేయొచ్చు. మరీ దారుణమైన పరిస్థితి నెలకొంటే కంపెనీలను మూసేస్తారు. కానీ రుణాలు తీసుకుని దివాలా తీసిన వ్యక్తులు మాత్రం దారుణమైన పరిణామాలను చవిచూడాల్సి వస్తుంది. ఇళ్లను అమ్ముకునేలా చేస్తుంది. కుటుంబం ఉన్నట్టుండి రోడ్డు మీద పడుతుంది. కష్టపడి సంపాదించిన పొదుపులను కోల్పోతారు. కొన్నిసార్లు ఈ రుణాల వల్ల కొందరు డిప్రెషన్కి గురవుతారు. మరికొందరు ఆత్మహత్య వంటి తీవ్ర స్థాయికి నెట్టబడతారు. వారికి భవిష్యత్తులో మరిన్ని అప్పుల బాధలు తప్పవు. నిజానికి 2008లో అమెరికా బ్యాంకుల దివాలాతో ప్రపంచానికి $70,000 కోట్ల అగాధం ఏర్పడిందని నిపుణులు వివరిస్తున్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఏర్పడిన $70,000 కోట్ల అగాధాన్ని ఫాంటమ్ రుణంగా పిలుస్తున్నారు. అసలు 2008లో అమెరికా బ్యాంకులు కుప్పకూలడానికి కారణమేంటి? ఎక్కడి నుంచి ప్రజలు అంత పెద్ద ఎత్తున రుణాలు తీసుకున్నారు? అంటే దీనికి ఇప్పుడు కొను తర్వాత చెల్లించు అనే విధానమే కారణం. ఈ విధానాన్ని బై నౌ పే లేటర్ అంటారు. షార్ట్కట్లో BNPL అంటారు. ఈ విధానంలో కంపెనీలు సులభంగా రుణాలను ఇస్తాయి. అంటే ప్రజల సౌలభ్యం ప్రకారం రుణాన్ని తిరిగి చెల్లించవచ్చు. కానీ ఈ రుణాల్లో ప్రజలకు అర్థం కాని ట్రిక్ ఉంది. చాలా వరకు BNPL విధానంలో రుణాలు ఇచ్చిన కంపెనీలు అధిక వడ్డీ రేటును వసూలు చేస్తాయి. ఆ అప్పులు చాలా మందికి రుణ ఉత్సుగా మారుతున్నాయి. BNPL నుంచి అధిక నష్టాలు ఉన్నాయని తెలిసినా ఎక్కువ మంది ప్రజలు ఈ ప్లాట్ఫామ్లని ఆశ్రయిస్తున్నారు. ముఖ్యంగా భారత్లో ఈ BNPL రుణాల సంఖ్య భారీగా పెరుగుతోంది. 2022లో భారత్లో BNPL మార్కెట్ విలువ $300 కోట్ల. 2026 నాటికి దీని విలువ $4,000 కోట్లకు చేరుకునే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంటే 4 ఏళ్లలో 300 కోట్ల నుంచి 4,000 కోట్లకు BNPL మార్కెట్ చేరుకోబోతుందన్నమాట. ఇలాంటివే ప్రపంచ రుణభారానికి దోహదపడుతున్నాయి. ప్రపంచ రుణాన్ని తగ్గించకపోతే ఇది సునామీ కన్నా దారుణమైన ఫలితాలను ఇవ్వనుంది. ప్రపంచ రుణాలు పెరుగుతున్న ఈ తరుణంలో ఆర్థికవేత్తలు, ప్రభుత్వాలు శ్రద్ధ చూపాల్సిన సమయం ఆసన్నమైంది. మరోసారి ప్రపంచం ఆర్థిక మాంద్యంలో చిక్కుకోకుండా ఉండాలంటే రుణాల కుప్పను తగ్గించడానికి మార్గాలను కనుక్కోవాల్సిన అవసరం ఉంది. లేదంటే ఈసారి ఆర్థిక మాంద్యం ప్రభావం ప్రపంచాన్ని అతలాకుతలం చేయనుంది. ముందే మేల్కొంటే తప్ప దీన్ని అడ్డుకోవటం అసాధ్యం.